హాయ్ అండి. మైదా లేకుండా, షుగర్ లేకుండా హెల్తీగా రాగి పిండితో కేక్స్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకొని దాంట్లోనే హాఫ్ కప్పు పాలు పోసుకొని ముప్పావు కప్పు నూనెను కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి. బెల్లం ఉండలు ఉండలుగా ఉండకుండా మొత్తం కరిగేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. అలాగే ఈ బ్యాటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు ఈ బ్యాటర్ని విస్క్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీంట్లోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గుంట పునుగులు వేసుకునే ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం గీతో కానీ, ఆయిల్తో కానీ లేదా బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. నిండుగా వేయకూడదు. నిండుగా వేస్తే పొంగిపోతుంది. హాఫ్ వరకు వేసుకుంటూ మొత్తం అన్నిట్లో బ్యాటర్ వేసేసుకోవాలి. ఇట్లా బ్యాటర్ మొత్తం అన్నిట్లో వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత లిడ్ తీసి మనం పోసుకున్న బ్యాటర్ని మొత్తం ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక 1 మినిట్ లిడ్ పెట్టి అటువైపు కూడా కాలనివ్వాలి. ఇలా చేసుకుంటే లోపల ఎక్కడ పచ్చిగా లేకుండా మొత్తం ఉడుకుతుంది. ఎంతో సింపుల్గా, హెల్తీగా మన చాక్లెట్ రాగి కేక్స్ ఈజీగా రెడీ అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన రాగి కేక్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.